అరే నేను అబ్రాడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా? బ్రో అబ్రాడ్ అంటే లాక్స్ అవుతాయి, మన వల్ల అవుతుందా? బ్యాగ్సా? నా బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తే నా బ్యాంకే అవుతుందిరా. మీరు అసలు జర్మనీ గురించి విన్నారా? జర్మనీ గురించి అంత స్పెషల్ ఏంటి? జర్మనీలో ట్యూషన్ ఫీజు జీరోరా. జీరోవా? అంటే ఫ్రీయా? నువ్వు జోక్ చేస్తున్నావా లేదా మనం డ్రీమ్ లో ఉన్నావా? జోక్ కదరా, జర్మనీలో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ ఉన్నాయి, గ్లోబల్లీ రికగ్నైజ్డ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అయినా ట్యూషన్ ఫీజు మాత్రం జీరో. అంటే క్వాలిటీ ఉంది, ఫీజు లేదా? ఇదేదో మనకు సెట్ అయ్యే ఆప్షన్ లా ఉంది. అంతేకాదు, స్టడీ చేస్తున్నప్పుడు పార్ట్ టైం వర్క్ చేసి మన లివింగ్ ఎక్స్పెన్సెస్ మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ జాబ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, అండ్ పిఆర్ ఆప్షన్స్ కూడా చాలా ఈజీ. అవునా? అంటే స్టడీ ప్లేస్, లెర్నింగ్స్ ప్లేస్, ఫ్యూచర్ ఇంకా సెట్ అయితే. మరి అంత ఈజీ అయితే అందరూ ఎందుకు వెళ్ళలేదు? అందుకే ప్రాసెస్ కరెక్ట్ గా ఫాలో అవ్వాలి. ఏపీఎస్, లాగ్డ్ అకౌంట్, ఇంకా యూనివర్సిటీ సెలెక్షన్ అన్ని కరెక్ట్ గా చేసుకోవాలి. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అదే కదరా మన ప్రాబ్లం. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? ఆల్రెడీ జర్మనీ వెళ్ళిన నాకు ఒక ఫ్రెండ్ శ్రీకార్తిక స్మార్ట్ బిజినెస్ ని రిఫర్ చేశాడు. చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి, ఎందుకు శ్రీకార్తికేయ స్మార్ట్ రీసెర్చ్? నేను ఆల్రెడీ వెళ్ళాను రా శ్రీకార్తిక స్మార్ట్ బిజినెస్ కి. వాళ్ళు రిసీవ్ చేసుకున్న పద్ధతి కానీ అండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా నచ్చాయి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే వాళ్ళ ప్రాసెసింగ్ ఫీజు కూడా చాలా తక్కువ. బ్రో ఇంకేం ఆలోచిస్తున్నావు? నేను వెళ్తున్నా కాంటాక్ట్ అవ్వడానికి. మరి జర్మనీలో కలుద్దాం. వెయిట్ రా, నేను వస్తున్నా. ఇది కదా స్మార్ట్ డెసిషన్ అంటే.